కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో మా దగ్గర ప్రజలు డబ్బులు తీసుకుంటారు రుణమాఫీ కానీ మా గురించి చెప్తలేరని, ఇంకొకరేమో నిన్న స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పష్టంగా మేము ఒక అంచనా వేయలేకపోయినాం, అప్పు ఎంత ఉందో మిత్తు ఎంత ఉందో మేము తెలియక హామీలు ఇచ్చినాం. తెలియక ఎట్లా హామీలు ఇచ్చారు? ఈ రెండింటిని ఎట్లా చూడొచ్చు? సతీష్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 year పూర్తయిపోయింది. ఈ సమయంలో వీళ్ళు ఒక్కరేమో బోలాబాలాగా స్పీకర్ ఏమన్నారు, ఈ అప్పులు ఎన్ని ఉన్నట్టు లేదా ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నాడు మాకు తెలియకుండానే హామీలు ఇచ్చినామన్నట్టు మాట్లాడింది వ్యవసాయ విషయం. అదొకటి. అది తెలిసి తెలియక అంటే అవగాహన ఉండి లేకుండా మాట్లాడిన సంఘటన. ఇంకో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశిస్తున్న ఆయన అప్పుడే బాగుండే అంటున్నారు. మరి రుణమాఫీ చేసినప్పటికి కూడా మిగతా పథకాల అమలు సరిగా లేదు, అప్పుడే బాగుండే ఆయన్ని బాగుండే అని అంటున్నారు అని. దాన్ని 2 విధాలుగా ఏమనుకో అర్థం చేసుకోవచ్చు అంటే, స్పీకర్ అన్నది మాత్రం కొంచెం తెలిసి తెలియక నేను అనుకుంటున్నా బోలాగా. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్లో చాలా లోతు ఉంటుంది. ఓకే, మంత్రి పదవి కోసం ఎదురు చూసి నిరీక్షించి ఏదైనా కీలకమైన పదవి కోసం అలిసి సొలసి ఆ మాట నిండొచ్చు. ఎందుకంటే వాళ్ళు బ్రదర్స్ ఎప్పుడేం మాట్లాడుతారో తెలియదు. సో ఈ పరిస్థితుల్లో స్పీకర్ మాట్లాడేది మాత్రం కొంచెం చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే స్పీకర్ కాబట్టి ఆర్థిక పరిస్థితి తెలియంది ఎవరికీ లేదు. నిజానికి అప్పుల కుప్ప ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిండ్రు, ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చిండ్రని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అండ్ తన ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చింది. అప్పులు ఇంత చేసిండ్రు, తప్పులు చేసిండ్రు, అప్పులు చేసిండ్రు, ధనిక రాష్ట్రం కాదు పేద రాష్ట్రంగా మార్చిరని. అప్పుడే ఇది ఈ ఆర్థిక పరిస్థితి ఏమంటే ఇవాళ రేపు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం కొట్టిన తర్వాత మనకు కాగ్ కొట్టిన బడ్జెట్ రాజకీయ నాయకులకు ఆర్థిక మంత్రికి గతంలో పనిచేసిన అందరికీ తెలిసి ఉంటుంది. సగటు పౌరునికి అది పట్టకపోవచ్చు, ఈ బడ్జెట్ అనేది సగటు పౌరునికి పట్టకపోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే బడ్జెట్ను చూసి ఎప్పుడైతే హామీలు ఇవ్వాలో అప్పుడు నీ పూర్తి పరిస్థితి శ్వేతపత్రం ఇచ్చినవో అట్లనే శ్వేతపత్రం అక్కడ ఉంటుంది. గతంలో ఏమి కన్ఫ్యూజన్ ఉందంటే, తెలంగాణ రాష్ట్ర సమితి 10 ఏళ్ళ అధికారం ఉంది, 9 ఏళ్ళు అనుకుంటాం, 9.5 ఏళ్ళు ఆ నడిచి వచ్చే కాలానికి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడుతున్నట్టు ఆ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చినప్పుడు, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు నా టీఆర్ఎస్ ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, మెరుగైతే పోతుంది. ఎప్పుడైతే ఈ హామీలు పెరిగినాయి, దళిత బంధు దాకా వచ్చిందో, రైతు బంధు పోయి దళిత బంధు దాకా వచ్చిందో, తర్వాత అక్కడి నుంచి రుణమాఫీ అవన్నీ కూడా భారంగా మారిపోయినాయి. సోషల్ బడ్జెట్ ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, సోషల్ వెల్ఫేర్ సంక్షేమ పథకాల బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ పెరిగిపోయింది, సంక్షేమ బడ్జెట్ పెరిగిపోయింది, సంక్షేమ వ్యయం పెరిగిపోయి సంక్షేమాన్ని ఆదేశించింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే మనకు భవిష్యత్తు కోసం కట్టాలనో, ఏ భవిష్యత్తు అభివృద్ధి కోసం కేటాయించాలనో అది తగ్గిపోయి అప్పటికి తెలంగాణ రాష్ట్రం 5 ఏళ్ళ వరకు, మొదటి 5 ఏళ్ళ వరకు ఆర్థిక క్రమశిక్షణ కలిగిన రాష్ట్రంగా సొంత ఆదాయ వనరులను పెంచుకున్న మొట్టమొదటి అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంగా ఎదిగింది. దాంట్లో గుజరాత్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇటువంటి కొన్ని ఉన్నాయి. దాంట్లో కొత్త రాష్ట్రం ద యంగ్ స్టేటు, అందులో ఇది నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉన్నప్పుడు 15-17% పెరుగుతూ పోయింది. దాని తగ్గట్టు బడ్జెట్ కూడా పెంచుకుంటూ వచ్చారు. 1,00,000 బడ్జెట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 3 లక్షల బడ్జెట్కి వచ్చింది. 1,00,000 బడ్జెట్ 1,15,000, 15% పెంచుకుంటూ పోతే 10 ఏళ్లలో 3 లక్షల కోట్లకు వచ్చింది. ఇప్పుడు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చింది? దానికి ముందే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గాడి తప్పుతుంది, 24% అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అని ఒక సిస్టమ్ ఉంటుంది, అందరికీ తెలిసింది. ఆ సిస్టమ్ లోపల అప్పులు చేసి లక్ష్మణ రేఖ దాటకుండా ఉన్న దాంట్లో తెలంగాణ రాష్ట్రం బెటర్ స్టేట్ అని వచ్చింది.
ఐదో సంవత్సరం నుంచి గతి తప్పింది. 24% అంటే మొత్తం నీ సంపదలో నీ బడ్జెట్లో 33% దాటకుండా నీ మొత్తం సంపద అంటే జిఎస్డిపి ఉత్పత్తి వ్యయం అన్నీ కలిపితే 16, అప్పుడు 13 లక్షల కోట్లు, ఇప్పుడు 16 లక్షల కోట్లు అంటున్నావు అంచనా. దాంట్లో 25% లోపం ఉండాలి. ఆ 25% లోపల ఉన్న బడ్జెట్లో 24% వరకేమో తెలంగాణ ఉంది. అప్పటికి ఏపీ 33% దాటిపోయింది. చంద్రబాబు హయాంలో 33% దాటిపోయింది. ఈ తర్వాత జగన్ హయాంలో మరీ ఘోరంగా తయారైపోయింది అది పరిస్థితి. ఏపీని మనం కంపేర్ చేయలేం, యూపీని కంపేర్ చేయలేం. దేనికి ఓన్లీ మనతో పోటీ పడ్డ దాంట్లో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఈ 3-4 స్టేట్లు. కేరళ కూడా ఎప్పుడు పోటీ పడలేదు. కేరళ డిఫరెంట్ స్టేట్. తమిళనాడు కూడా బాగుంది, కానీ మనంతా కూడా బాగాలేదు. ఈ సొంత వనరులు, ఆదాయ వనరులు, సొంత పన్నుల రాబడిని పెంచుకున్న రాష్ట్రంలో నంబర్ 1 నిలిచింది. ఇది జరిగి 5 ఏళ్ళ తర్వాత ఎప్పుడు ఎలక్షన్ ఇయర్ వస్తుందో అప్పుడు హామీలు పెరిగిపోతాయి. ఇవ్వని హామీలు కూడా, ఎవరు అడగని హామీలు కూడా ఆయన ఇచ్చాడు. దళిత బంధును, లేకపోతే ఒంటరి మహిళలను, లేకపోతే ప్రతి బోధకాలకు, రైతు బంధు, దళిత బంధు, అన్ని బంధు. లాస్ట్కు మన బడ్జెట్ బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ఎలక్షన్ ఇయర్కు ముందు 8వ ఏట మొత్తం గాడి తప్పింది తెలంగాణ అని. ఏమైంది? కాగ్ రిపోర్ట్ ఏమిచ్చింది? 24% ఉన్న ఇది 33% పెరిగింది. బడ్జెట్లో చూపిన అప్పులు ఎఫ్ఆర్పిఎంకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ హాఫ్ ది బడ్జెట్ అయితే మార్కెట్ బారోయింగ్స్ ఉన్నాయో, ఇది సపోజ్ ఇప్పుడు రకరకాల సంస్థల నుంచి తీసుకున్నాం మనం, కార్పొరేషన్స్ నుంచి తీసుకున్న రుణాలు, హాఫ్ ది బడ్జెట్ 33% పెరిగింది. అప్పుడు అప్పులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు ఏమైంది? స్పెషల్ వెహిక్యులర్ పర్పస్ అవన్నీ తీసుకొని సరే మేము ఆ సంస్థల నుంచి కట్టుకుంటాం, బడ్జెట్ నుంచి తీయమన్నారు. అదొక మోసం. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో చేసిన మోసం కావచ్చు, అప్పు కావచ్చు. ఇతర కంపారేటివ్లీ మొదటి నుంచి నేను అదే వాదిస్తున్నాను. కంపారేటివ్లీ అదర్ స్టేట్స్ ఇది కరెక్ట్ ఉండే. అప్పుడు ఏమైంది? ఈ ఎలక్షన్ ఇయర్ వచ్చే వరకు రుణమాఫీ చేయాలన్న ఆలోచన వచ్చింది. రుణమాఫీ కోసం కేసీఆర్ చెప్పింది ఏంటంటే, గత మాజీ ముఖ్యమంత్రి, రుణమాఫీ చేసే పరిస్థితి లేదు, రైతు బంధు ఇచ్చే పరిస్థితి ఉంది, దళిత బంధు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో నోరు జారడం, కాలు జారడం, నోరు జారడం చాలా కష్టంగా ఉంది. అలాగే దళిత బంధు పెద్ద ఇబ్బంది అయిపోయింది. అప్పటికీ ఈ ప్రతిపక్షాలు ప్రశ్నించిన ఎట్లా ఇస్తావు దళిత బంధు అని, 10 లక్షలు ఎట్లా ఇస్తావు, బడ్జెట్ అనుమతి ఎట్లా వస్తుంది, విత్ ఇన్ ద బడ్జెట్ అప్పులేను చెప్పు అని చెప్పారు. అప్పటికి అందరికీ తెలిసిపోయింది మనం గాడి తప్పినాం, ఈ ఎలక్షన్ ఇయర్ కోసం ఇచ్చేది. ఇంత తెలుసు అందరికీ. 24% అప్పులు విత్ ఇన్ ద ఎఫ్ఆర్బిఎం ఆఫ్ ది బడ్జెట్, ఆన్ ది బడ్జెట్ మొత్తం కలిపితే నీకు బడ్జెట్లో 33% పెరిగినాయని ఇవన్నీ తెలుసు. సగటు పౌరుని కూడా తెలుసు. కానీ ఆయన ఎట్లా మేనేజ్ చేస్తారనేది బడ్జెట్ మేనేజ్మెంట్లో ఉంటుంది. బడ్జెట్ మీద తప్పింది తెలియకుండా అప్పటికే మనలాంటి కూడా అడిగినాం. 20 మందికి సరిపడా పిండితో దానికి బెల్లం కలిపి, ఉప్పు కలిపి, పప్పు కలిపి ఆయన రొట్టెలు తీసుకుంటూ వచ్చిండు. దాన్ని ఏమంటే పూలలో రొట్టెలు చేసి 20 మందికి 30 మందికి ఇచ్చిండు. ఇప్పుడు మీరు తెలుసు, ఈ పరిస్థితి తెలుసు. పరిస్థితి తెలిసినప్పుడే విమర్శించిన వాళ్ళే ఎక్కడైతే అప్పులు తెచ్చిండు, అప్పుల పాలు చేసిండు అని అప్పట్లో అప్పుల రాష్ట్రం అని చెప్పి ప్రతి ఒక్కరూ దాంట్లో ఎలక్షన్ విమర్శల్లో, మేనిఫెస్టోలో కూడా పెట్టింది వీళ్ళు అదే. వీళ్ళు అప్పుల్లో చేసారు, మేము తప్పులు సరిదిద్దామని. అది చెప్పినప్పటికి కూడా 20 మంది సరిపడే ఆ పిండితో, 10 మంది సరిపడే పిండితో 100 మందికి హామీ ఇచ్చినాం. అప్పటికి కేసీఆర్ గవర్నమెంటు లాస్ట్ మినిట్లో రుణమాఫీ చేయాలంటే, రైతు రుణమాఫీ చేయాలి, పంట రుణమాఫీ చేయాలంటే అప్పట్లో రైతు బంధు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు పెరిగిపోయింది, 1,00,000 కోట్లు దాటిపోయింది సంక్షేమానికి. 1,10,000 కోట్లు దాటిన సంక్షేమ బడ్జెట్, ఎక్కువ సంక్షేమం ఇచ్చింది మన రాష్ట్రం. రెవెన్యూ వ్యయంలో మొత్తం 70% వెళ్ళిపోయింది. ఇది దాటిపోయింది, వరి దాటిపోయింది అన్నప్పుడు అప్పుడు కోకాపేట భూములు, ఆ భూములు అప్పటికప్పుడు అమ్మి కృత్రిమంగా ఒక డిమాండ్ సృష్టించి 100-1000 కోట్లు తీసుకొచ్చి రుణమాఫీ కోసం ఇచ్చారు. ఇవన్నీ తెలిసిన ప్రశ్నలు, తెలిసిన విషయాలు. ఇది రేవంత్ రెడ్డికి తెలియని విషయం కాదు. ఉండొచ్చు, స్పీకర్కు తెలియకపోవచ్చు, మంత్రులకు కొంతమంది తెలియకపోవచ్చు, ఎవరైతే హామీ ఇచ్చారో, మేనిఫెస్టో కమిటీ ఉందో వాళ్ళందరికీ తెలుసు.
బడ్జెట్ చూసుకోకుండా ఇవ్వద్దని మొన్న ఖర్గే మనం లేటెస్ట్ ఏమన్నాడు, ఇప్పటి నుంచి బడ్జెట్ నువ్వు మొత్తం చూసుకొని బడ్జెట్ లోపలనే పర్మిటెడ్గా ఇవ్వాలి, విత్ ఇన్ ద బడ్జెట్ ఫ్రేమ్లన్నీ ఇవ్వాలన్నాడు. మరి అప్పుడు ఏమైంది బడ్జెట్ ఫ్రేమ్? అప్పుడు నీవు ఎట్టి పరిస్థితులను అధికారంలో రావాలి. అంతే. కేసీఆర్ బలమైన శక్తిగా ఉన్నాడు, ఆయన కొట్టాలంటే అప్పటికి కొండను కొట్టాలంటే ఏదో తాడేశ్వరు గుంజారు, బీజేపీ వీక్ అయింది, అటు వచ్చేసింది. అందులో బలమైన తాడు పేనాల్సి వచ్చింది. బలమైన తాడు కోసం రకరకాల అన్నీ కలిపి ఆ వాగ్దానాలు, హామీలు, లేని హామీలు ఇవ్వాల్సి వచ్చింది. ఉచిత బస్సు పథకం కూడా అట్లనే. ఢిల్లీలో కొన్ని ఉచిత విద్యం, ఉచిత వైద్యం చేస్తే ఇక్కడ 6 పథకాలు 16 హామీలు ఇచ్చారు. ఉన్నదానికి లేని దానికి కాదు, ఉన్నదానికి తోడుగా మళ్ళీ 6 హామీలు. దానికే ఏమన్నాము అప్పట్లో 77,000 కోట్లు సరిపోతుంది అన్నారు. ఇప్పటికే రెవెన్యూ వ్యయము 70% దాటిపోయింది. అభివృద్ధికి నిధులే లేవని చెప్పినాం అప్పట్లో మనం. 77,000 కోట్లు, 77,000 కోట్లు కాదు, పిలిచిన 6 పథకాల హామీకి 1,00,000 కోట్ల పైన కావాలి, మినిమం కావాలి. అప్పుడు తెలుసు ఇచ్చినారు. ఓకే, ఇక్కడ ఎక్కడ చెప్తుందంటే గత ప్రభుత్వం అప్పు చేసిండొచ్చు, ప్రస్తుత ప్రభుత్వం తప్పు చేస్తుంది, సరిదిద్దుకోలేకపోయింది. ఏమన్నారంటే శ్వేతపత్రం ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు ఉచిత బస్సు పథకం నడుస్తుంది. దాన్ని కూడా ఈరోజు అనుకుంటున్నారు వీళ్ళు జనాలు, మేము ఉచిత పథకాలు ఇస్తే వస్తున్నారు జనాలు, ఓట్లు వేస్తారని. ఈరోజు బస్సులలో ప్రయాణిస్తున్న వాళ్ళని అడగమనండి, సర్వే చేయమనండి. ప్రతి మహిళ, మాకు పూర్ మహిళలకు ఎవరైతే అఫోర్డబిలిటీ లేదో వాళ్ళకి ఇస్తే పర్వాలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు కొంచెం కన్సెషన్ ఇచ్చుంటే అయిపోతుండే, ఒక టికెట్ పెట్టుకుంటే అయిపోతుండే, మాకు 10 రూపాయలు 30 రూపాయలు టికెట్ పెడితే, లేకపోతే వీళ్ళంతా మొగోళ్ళంతా మా మీద ఆరిపోసుకుంటున్నారు. తర్వాత సీట్లు లేవు, బస్సు ఎక్కాలంటే కనీసం గాలి పీల్చుకునే జాగా కూడా లేదు. తర్వాత కండక్టర్లు చిదరించుకుంటున్నారు, డ్రైవర్లు చిదరించుకుంటున్నారు. ఈ బస్సులలో ఎక్కి మంచిగా అప్పుడు కాలేజ్ గర్ల్స్, బాయ్స్ గర్ల్స్ పాపం మంచి బస్సుకి వెళ్ళిపోయేది. ఇప్పుడు వాళ్ళంతా కూడా పేదవాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా వాళ్ళ ఆటోలు క్యాబులు కట్టుకొని అప్పులు చేసి పోతున్నారు. ఎందుకంటే పడిపోతున్నారు, ఆపుతలేరు. వాళ్ళంతా మనం చేస్తే ఏమంటారు, పుణ్యానికి వచ్చిందమ్మా బస్సు, పుణ్యానికి వచ్చిన బస్సు ఆపమంటారా అమ్మా, ఆపుతలేరు. ఆపిన దగ్గర పుణ్యం రండి పుణ్యానికి వచ్చింది బస్సు ఎక్కుతూనే ఉంటారని చిదరించుకోవడం, చాలా ఏడుస్తున్నారు కూడా కొంతమంది, ఏడుస్తున్నారు, గౌరవం పోయింది. మొదటి నుంచి కూడా వాళ్ళు అన్నారు, మన మహిళల గురించి మనం అట్లా కొంతమంది చులకనేది మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఈవెన్ వృద్ధ మహిళలు కూడా చెప్పారు, ఏదో ఒక టికెట్ తక్కువ టికెట్స్ అయిపోతుండే, ఎవరైనా ఉచితంగా కోరుకోవడం లేదండి. ఇప్పుడు మారుతుంది పరిస్థితి. నువ్వు కోరుకొని కూడా హామీలు ఇచ్చారు, ఉన్న వాటికి అవసరాలకు హామీ ఇచ్చారు, అనవసరానికి కూడా హామీ ఇచ్చారు. ఇవాళ పరిస్థితి ఏంది, ఇవాళ ఎట్లా చెట్టుకోవాలా? నువ్వు వచ్చినావు, అప్పులు వాళ్ళు చేసిండ్రు, 24% అప్పులు నాకు తెలుసు, 33% తెలియదని నువ్వు ఏమన్నా బుకాయించినా ఓకే. మన ఏది కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అప్పులు చేసిరా, మేము 1,00,000 కోట్లు అనుకోవాలి, 70,000 కోట్లు అని అప్పుడే అన్నారు మీరు. కాళేశ్వరం మొత్తం అప్పు కొంప ముచ్చిరా అని అయిపోయింది, తెలియదు 33% ఉంది అని. ఇప్పటికి కూడా టిల్ టుడే నీతి ఆయోగ్ రిపోర్ట్, లేటెస్ట్ రిపోర్ట్లో 8th ప్లేస్లో ఉంది తెలంగాణ. అంటే 4th ప్లేస్ నుంచి 8th ప్లేస్కి వచ్చింది, కాదని అంటలే. 8th ప్లేస్లో టోటల్ 30 స్టేట్స్లో 29 దాంట్లో నీకు 8th స్టేట్లో ఉన్న వాటి ఎకనామిక్ బలంగా ఉంది, సొంత వనరులు వస్తున్నాయి, ఆదాయం వస్తుంది. కానీ నువ్వు పెట్టిందేమో నీకు అవసరం ఉన్నది 2,70,000 కోట్లు అనుకుందాం, వస్తుంది 2,20,000 కోట్లు. నీకు 2,20,000 కోట్లు వస్తుందని మీరు అంచనా ఇచ్చినాం అనుకుంటున్నాం రెవెన్యూ, నీకు వస్తుంది 1,60,000 కోట్లు. గతంలో వచ్చింది 2,00,000 కోట్లు అనుకుందాం మొత్తం కలిసి, నీకు ఇప్పుడు ఇంకా 2,10,000 కోట్లు వస్తుంది. ఇప్పటికీ మీరు తగ్గింది, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. అవి తగ్గినా మిగతా జిఎస్టీ, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా అండ్ ఎక్సైజ్ మద్యం ఆదాయం, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆదాయం, ఒక్క రియల్ ఎస్టేట్ ఆదాయంలోనే కోత పడ్డది. అది కూడా యువర్ పాలసీస్, నీ పాలసీస్ వల్ల ఎవరికి భరోసా ఇచ్చే పరిస్థితి కనిపించలే. మేము పాలసీలు అనుకూలంగా చేస్తాం, రండి బిల్డర్ రండి, పెట్టుబడిదారులు రండి,
మీరు ముందుకు రండి, మేము ప్రోత్సాహకరిస్తామని లేదు, అవును. జీవోలు లేదు, ఎక్కడిదక్కడ ఆపి మళ్ళీ పెట్టేసినాం. ఇప్పుడు దీంట్లో ఇంకా భూముల ధరలు పెంచాలి, మార్కెట్ కార్డు వాల్యూ పెంచుతాం అనేటువంటి ఒక వార్త వస్తుంది. ఇంకా దీని కొనసాగింపు. ఓకే, రియల్ ఎస్టేట్లో నువ్వు అన్నదిగా రియల్ ఎస్టేట్ ఆదాయం ఇప్పుడు సపోజ్ 14,000 కోట్లు రావాలి, ఈ పాటికి 10,000 కోట్లు వచ్చింది. అంతే, పెద్ద తేడా లేదు. ఇప్పటికి కూడా ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి, మీడియా కూడా తెలుసుకోవాలి. జనవరి నుంచి మార్చి ఇది చాలా కీలకమైనది. ఇక్కడ జిఎస్టీ ఆదాయం పెరుగుతుంది, ట్యాక్స్ ఆదాయం పెరుగుతుంది, రిటర్న్స్ పెరుగుతాయి. అంటే బల్క్లో వచ్చే ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తారు. ఎవరో రెడ్ నోటీస్ ఇస్తారు, బే నోటీసులు ఇస్తారు, మున్సిపల్ వాళ్ళు ఇస్తారు, అన్నీ ఇప్పుడే ఇంకా జనవరి నుంచి మార్చి వరకు వసూలు చేస్తే 30% ప్రతి నెల వచ్చేదానికంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 20% ఎక్కువ వస్తుంది. ఏది ఆదాయం ఈ మార్చి లోపల వస్తుంది. ఇప్పుడు ఏమైంది, సపోజ్ 14,000 15,000 కోట్లు, 9,000 కోట్లు కూడా దాటలేదు. మరీ దిగజాడించింది ఏం లేదు. కాకపోతే ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి చాలా వరకు. లేదా ప్రభుత్వం మీద భరోసా కల్పించి ఒక్క స్టేట్మెంట్ లేదు ఇప్పటి వరకు, టిల్ టుడే. విచిత్రమైన విషయం అది. రియల్ ఎస్టేట్ని ఎట్లా ఉరికిచ్చే పరిశ్రమను తీసుకురావాలి, స్ట్రాటజిక్ అంటే కొంచెం లోపం కనబడుతుంది, స్ట్రాటజీలో లోపం కనబడుతుంది. దావస్ పోయించడం అది అంటున్నారు, అది పక్కన పెడదాం, పెద్ద సబ్జెక్ట్ అది. భూముల విలువ పెంచే అవకాశం గతంలో కూడా మనం అక్టోబర్లో ఇదే మాట మీద మాట్లాడాం. అన్ని పేపర్లలో హెడ్లైన్స్, అక్టోబర్ దసరా నుంచి భూముల విలువ పెంచుతాను. నేను మీకేం చెప్పిన, భూముల విలువ పెంచలేరు అన్న. ఎందుకు పెంచారంటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇది లేటెస్ట్ పాయింట్, 2013లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినప్పుడు అప్పుడు పెంచారు. 1% రిజిస్ట్రేషన్ పెంచి 10% వరకు భూముల విలువ పెంచారు. భూముల విలువ పెంచుతారు, రిజిస్ట్రేషన్ ఫీజు ఏమో స్వల్పంగా పెంచుతారు అన్నమాట. భూముల విలువ పెరిగితే మనకి ఇది ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది. సో అప్పుడు ఏమైంది, 2013లో పెంచినాక 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన పెంచుతారని మీడియా రాసుకుంటూ పోయింది. నేను పెంచని మనం రాసుకుంటూ పోయాను. 2008 వరకు పెంచలే ఆయన. 2008 కాదు, 2014 నుంచి 2017 వరకు పెంచలేదు. 17 వరకు పెంచలేదు, 18లో పెంచాడు. ఏంటి ఎప్పటి నుంచి అంటే ఎలక్షన్ వస్తుంది, ఇక్కడ ఒత్తిడి పెరిగిపోతుంది, సంక్షేమ పథకాలు. అప్పుడు ఏం చేసిండంటే అప్పులు పెరుగుతున్నాయి కాబట్టి ఇట్లా అంటే 8 ఏళ్ళు పెంచలే కదా. అప్పుడు 8 ఏళ్ళు పెంచలే ఎందుకు అని కూడా తెలివిగా రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్స్ పెరగాలి. ట్రాన్సాక్షన్స్ పెరిగితే రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది. భూముల విలువ పెరిగితే ట్రాన్సాక్షన్ తగ్గినాయి అనుకో, ఆ ఈక్వలెంట్గా అది కూడా ఆదాయం కూడా తగ్గుతుంది. ఈ భూముల విలువ పెంచకుండా ట్రాన్సాక్షన్స్ పెంచడము, బ్లాక్ మనీ ఇక్కడ డైవర్ట్ కావడానికి. ఏపీ నుంచి, ఏపీలో అప్పుడు సీఎం చంద్రబాబు ఉండే, అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఇక్కడ చాలా మళ్ళీనాయి, తర్వాత ఇంకా మళ్ళీనాయి, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు ఇక్కడ మళ్ళీ. ఒకప్పుడు చంద్రబాబు హయాంలో ఇతర రాష్ట్రాల నుంచి కొంత పెట్టుబడులు మళ్ళీనాయి, రాజశేఖర హయాంలో వచ్చినాయి. మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇతర రాష్ట్రాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, అందరి పెట్టుబడులు ఇక్కడ వచ్చినాయి. ఇది బ్లాక్ మనీకి ఒక బ్యాక్ యాడ్గా మారిపోయింది. అది కావాలని ఒక స్ట్రాటజిక్గా ఈ జిఎస్డిపి పెంచుకోవడానికి చేసిన పని. మొత్తం సంపద పెరగడానికి ట్రాన్సాక్షన్ పెరిగినాయి. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ పెరిగితే భూముల విలువ పెంచకుండా ట్రాన్సాక్షన్ పెరిగితే పెట్రోల్, డీజిల్ ఖర్చులు అవి కూడా పెరిగిపోతుంది, వాటి వ్యయం కూడా పెరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వస్తుంది, ఇక్కడ ట్యాక్స్ వస్తుంది. అంతా ఒక సిస్టమేటిక్గా తెలివిగా ఎకానమీ స్ట్రాటజీస్లో చాలా బాగా చేసిండ్రు. ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఇప్పుడు కనబడతలేదు. రెండోది కనబడ్డది ఎప్పుడు అక్టోబర్లో భయపెట్టించడం, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అన్నావు, అది పోయింది. నీకు స్ట్రాటజీ చేసేటోళ్ళు లేరు అక్కడ. తర్వాత ఎల్ఆర్ఎస్ పోయింది. అప్పుడు మనం ఏమన్నాం, ఈ టైంలో రేవంత్ రెడ్డి అంతో ఎంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది, రియల్ ఎస్టేట్ డౌన్లో స్లంప్లో ఉంది. ఎందుకంటే మళ్ళీ ఒక్కోసారి స్లంప్ అయ్యి మళ్ళీ అప్పు అవుతుంది, అప్పులో లేదు కాబట్టి ఇప్పుడు పెంచాడు. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి దగ్గర ఉన్న అధికారులు కూడా, ఒకరిద్దరు అధికారులు కూడా పెంచడం భావ్యం కాదని రిపోర్ట్ ఇచ్చారు అని మీకు చెప్పారు. పెంచలేదు.
ఇప్పుడు ఏప్రిల్ నుంచి మళ్ళీ పెరుగుతాయి. ఎందుకంటే ఏపీలో పెరిగినాయి కాబట్టి ఇక్కడ పెంచుతారని నాకున్న సమాచారం మేరకు అక్టోబర్లో ఎప్పుడైతే సవరణ అడిగింది వీళ్ళు, అంటే దీని ఏమంటారు, సవరించడం, భూముల విలువ సవరించడం అంటారు, పెంచడం అన్నారు. ఇప్పుడు ఒక దగ్గర 10,000 ఉన్నది, అక్కడ ₹1,00,000 ఏమో బహిరంగ మార్కెట్లో ఉంది, దాన్ని 20,000 చేయమంటారు. సవరణ మేము పెంచలేమంటారు. ఒక దగ్గర సపోజ్ 4,000 ఉంది, అక్కడ భూమి విలువ మా బహిరంగ మార్కెట్లో 10,000 ఉంది, కానీ 9,000 వరకు మార్కెట్ వాల్యూ ఉంది. కొంచెం తగ్గించండి, ఇట్లా పెంచడం ఇట్లా తగ్గించడం చెప్పడానికి అనమాట. ఇది హేతుబద్ధంగా రేషనలైజ్ చేయడానికి చేస్తారు. భూముల విలువ పెంచుతాం, అయితే అక్టోబర్లో పెంచలే, ఏప్రిల్ కూడా పెంచకపోవచ్చు నా దృష్టి ఇప్పటి వరకు. మళ్ళీ అదేం అడగలే, ఏది సవరణ అడగలే, ఏది భూముల విలువ సవరించండి, మళ్ళీ పంపండి, ప్రతిపాదన పంపండి అని రీసెంట్ శాఖకి ఎలాంటి ఆదేశాలు రాలేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ గతంలో ఉన్న దానికి నేను కూడా కట్టుబడి ఉన్నా, పెంచకపోవచ్చు, కానీ ఉరికెత్తించే ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఇప్పటివరకు స్ట్రాటజీస్, ఇప్పటివరకు ముఖ్యమంత్రి కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసిన లేదు. అయితే ఇప్పుడు స్పీకర్ విషయం పోతే ఎక్కడ పోయినా వీళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్, జనాలకు కూడా ఓపిక లేదు. ఇవాళ 1 year అయింది, 1 year లోపల 6 పథకాలు అమలు కాదు. బస్సు గురి పథకం అయితే అమలు అవుతుంది, దాంట్లో కొన్ని కష్టాలు నష్టాలు ఉన్నాయి, అవి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు అంటున్నారు, తర్వాత గృహలక్ష్మి, ఇప్పుడు కరెంటు కూడా కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇస్తారు. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ 1 yearలో సర్దుకోవాలన్నా ఇప్పుడు బడ్జెట్ అనుమతిస్తుందా? బడ్జెట్ అనుమతించే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఆఫ్ ది బడ్జెట్, ఆన్ ది బడ్జెట్, బడ్జెట్లో విత్ ఇన్ ద బడ్జెట్లో, వితౌట్ అంటే అవుట్ సైడ్ ది బడ్జెట్లో రెండిట్ల అప్పులు చేసి చెప్తే 6,000 కోట్లు మనం నెలకు మిత్తి, అప్పు మిత్తి కత్తిగా మారిపోయింది. మిత్తిగా అది ఉన్నది. ముందు 5,000 కోట్లు ఉండొచ్చు, ఇప్పుడు 6,000 కోట్లు ఉండొచ్చు. దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం ఉన్న గతంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉందో అట్లనే పెరుగుతుంది తప్ప ఈ అంచనాలకు అనుగుణంగా పెరగటం లేదు. దానివల్ల ఈ బడ్జెట్ ఈ పథకాలకు అనుమతించదు. దానితో ఇంకా బీఆర్ఎస్ కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు కాంగ్రెస్లో అనౌన్స్ అయినాయి. బీఆర్ఎస్ చేసిన దానికంటే ఎక్కువ 6 పథకాలు ఇంకెక్కువ ఇచ్చింది కదా. దాన్నే ఓకే, ఆ పథకంలోనే రైతు బంధునే పెంచుతాను, కౌలు బంధు చేస్తాను, మళ్ళా తర్వాత ఇంకేమన్నా పెన్షన్స్ పెంచలేని పరిస్థితి, రైతు బంధు పెంచలేని పరిస్థితి. రైతు బంధు మీద మంచి ఒక నిర్ణయం తీసుకుంటాం అనుకున్నాం, కానీ అందరికీ కటాఫ్ పెట్టకుండా, బెంచ్ మార్క్ పెట్టకుండా అందరికి ఇచ్చారు. ఓకే, ఇక్కడైతే పంట ఉత్పత్తి లేదు అక్కడ ఇవ్వమని అంటున్నారు. అది మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్కు మంచి పేరు వస్తుంది. అది చేయాలి, ఎందుకంటే గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది. ప్రజలు అట్లా ఉండరు, నిన్నటిదాకా అన్నిటికీ భూములకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇవ్వకపోతే కేసీఆర్ మంచి లేదు. కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా పాలకులు కలిసి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఈక్వేషన్ లేకుండా ఒక కులము సామాజిక అంశాలను పరిగణించి అందరికి ఒక న్యాయం చేసిరు అనుకో, అప్పుడు చూస్తారు జనాలు, విజిబుల్గా కనబడుతుంది. ప్లాట్లు మొన్నదాకా ప్లాట్ ఉండే దొంగకులు తీసుకురు, పక్కోడు ఓరవాడు దాన్ని. నేను ఎట్లా ఒప్పుకుంటా, వాడు పంట ఉత్పత్తి చేయకుండా వానికిస్తావు, పంట ఉత్పత్తి నాకు అది ఖచ్చితంగా అమలు చేస్తే దాని మీద పేరు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం రైతు బంధు మీద బదలామైంది, దానివల్ల ఓట్లు వచ్చినాయి, దానివల్ల కొంత వేరే వాళ్ళు వ్యతిరేకమైంది. తర్వాత దళిత బంధుతో నష్టమైంది. దళిత బంధును సరిగ్గా చెప్పలేకపోయారు వాళ్ళు. అందరికి ఇస్తాం దళిత బంధు అంటే, మరి బీసీ బంధు ఏమైంది, రెడ్డి బంధు ఏమైంది, అట్లా వచ్చింది. అది ఒకటి అయిపోయింది.